హలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనల పర్వం కొనసాగుతోంది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఆయన యూఎస్ఏలో పర్యటించేలా ఉన్నారు. అండ్ నవంబర్ నెలలో ఆల్రెడీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి చోట కూడా ఇది చర్చనీయాంశం అవుతోంది. అయితే వచ్చే వారంలోనే తమ దేశంలో పర్యటించనున్నటువంటి భారత ప్రధాని మోడీని తాను తప్పకుండా కలుస్తానంటున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మిచిగన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిన ట్రంప్ ప్రధాని మోడీ గురించి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ ఒక అద్భుతమైన వ్యక్తిని ఆయన ఆకాశానికి ఎత్తేశారు. వచ్చే వారం ఆయన ఇక్కడికి వస్తున్నారు, నేను తప్పనిసరిగా కలుస్తాను అని అన్నారు. అయితే ఇక ఇరువురు భేటీకి సంబంధించిన వివరాలు మాత్రం ఆయన ఏమాత్రం వెల్లడించలేదు. ప్రధాని మోడీ డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో కలుసుకోవడం జరిగింది. అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా జరిగాయి. ప్రధాని మోడీ సెప్టెంబర్ 21 నుంచి 23 మధ్య అమెరికాలో పర్యటించనున్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. క్వాడ్ శిఖరాగ్ర సమావేశంతో పాటు ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో కూడా పాల్గొంటారు ఆయన. డెలావర్ వేదికగా జరిగేటువంటి క్వాడ్ దేశాధినేతల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోడీలతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు కూడా పాల్గొంటారు. ఇందులో అసలు యాక్చువల్గా ఈ ఏడాది క్వాడ్ సదస్సు భారత్లో నిర్వహించాల్సి ఉంది. కానీ అమెరికా విజ్ఞప్తి మేరకు వచ్చేడాది నిర్వహణకు భారత్ అంగీకరించింది. క్వాడ్లో ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సభ్య దేశాలుగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత సెప్టెంబర్ 21 అంటే సండే రాబోతోంది. న్యూయార్క్లోని ప్రవాసీ భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. ఇక ఐరాస సాధారణ సభ నిర్వహించేటువంటి భవిష్యత్తు సదస్సులో కూడా ఆయన పాల్గొంటారు. అలాగే ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్, బయోటెక్నాలజీ రంగాల్లో రెండు దేశాల మధ్య మరింత సహకారాన్ని పెంపొందించేలా అమెరికా సంస్థలకు చెందిన పలువురు సీఈఓలతో కూడా మోడీ సమావేశమవుతారని విదేశాంగ శాఖ ఆల్రెడీ ప్రకటనలో తెలిపింది. అలాగే బైడెన్ యంత్రాంగంలోని ముఖ్య నేతలు, ఇతర అధికారులతో కూడా మోడీ సమావేశమై ఇండియా, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచేలా చర్చలు కూడా సాగిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏదేమైనా కూడా బైడెన్ని అంటే ప్రెజెంట్ అధ్యక్షుడు బైడెన్ని కలుసుకుని క్వాడ్ సమావేశంలో ప్రసంగించనున్న అనంతరం ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ను కూడా కలుస్తాను అని చెప్పారు. దానికి సంబంధించి ట్రంప్ కూడా చాలా భావోద్వేగంతోనే రియాక్ట్ అయినట్టుగా సమాచారం. చూడాలి ఏం మాట్లాడతారు, ఆయన ఎవరికి మద్దతు ఇస్తారు అనేదే ఇప్పుడు చాలా ప్రముఖంగా వినబడుతోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ నెటిజన్లు అంతా కూడా స్పందిస్తూ ఉన్నారు.